సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడు పలికెను. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు. భాష్యం. శత్రువుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. కానీ అతడు ఎంతగా దుఃఖమగ్నుడయ్యాడంటే తన విల్లంబులను ప్రక్కకు పడవేసి తిరిగి కూర్చుండిపోయాడు. భగవద్భక్తిలో ఉన్నట్టి అటువంటి దయాపూర్ణుడు, కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మ జ్ఞానాన్ని స్వీకరింపడానికి యోగ్యుడు. శ్రీమద్ భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగము సైనిక పరిశీలనము అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తం.